ఆర్యవైశ్యుల యొక్క ఎన్నో సంవత్సరాల కలైనటువంటి పెనుకొండ గ్రామాన్ని వాసవి మాత పేరు మీద వాసవి పెనుకొండగా మార్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ఈ యొక్క కార్యక్రమానికి కంకణం కట్టుకొని ఈ సాధనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నూటి రాకేష్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, ఈ కార్యక్రమంలో కార్యసాధకమైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ఆర్యవైశ్య నాయకులకి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ముందుగా ఈ గుంటూరు జిల్లా ఆర్యవైశ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ కేవలం వాసవి పెనుకొండే కాకుండా రాజధానిలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అసలు పాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వనానికి 6.8 ఎకరాలు స్థలాన్ని కేటాయించి ఆ స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ యొక్క స్మృతి వనానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి నామకరణం చేసి రేపు మార్చి 16వ తారీఖు కల్లా దాని యొక్క ఓపెనింగ్ కూడా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి రాష్ట్ర నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై వాసవి.